నీకు ఇష్టమైన పండు తీసుకొచ్చాం చూడు జేమ్స్. నీకిది తప్పకుండా నచ్చుతుంది, తీసుకో జేమ్స్. నాకు తెలుసు జేమ్స్, నువ్వు ఆ కాట్నియా కోసమే ఇంతలా బాధపడుతున్నావని. నీకది కావాలా? తన బాధని నేను అర్థం చేసుకోగలను. నిజమే, కానీ దానివల్ల మన పనులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. త్వరగా జేమ్స్ అందులోంచి కోలుకునేలా చేయాలి, లేకపోతే తీవ్రమైన పరిస్థితుల్లో తీవ్రమైన నిర్ణయాలే తీసుకోవాలి. కవులే ఒంటరివి, తోడవుతాము అందరికీ. సాహసం చేసేనే విజయం, అదేలే గమ్యం. హీరోలు అవుతాం, లోకంలో మార్పేది చేస్తాం. నీ వెంటే ఉంటాం, స్నేహం చేసి సాధిద్దాం. హీరోలు అవుతాం, బ్యాటిల్ డైమెన్షన్ పోకీమాన్. మార్పులు చేసుకున్న పోకీమాన్లు. అంటే సమయం అయిపోయింది. ఈ మ్యాచ్ లోని రెండో రౌండ్ లో వెన్లేస్ టౌన్ కి చెందిన కేనీ తన ప్రింట్ క్లబ్ తో ఘన విజయాన్ని సాధించినట్టు ప్రకటిస్తున్నాం. వాళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీరింతసేపు కొద్ది రోజుల క్రితం జరిగిన సేజ్ పోకీమాన్ పోటీ కార్యక్రమాన్ని పునఃప్రసారం చూశారు. దీంతో తన రెండో రిబ్బన్ గెలుచుకోగలిగిన కేనీ ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. 2 రిబ్బన్లు, అది నీకు బాధగా ఉందా? జోయి, నేను చెప్పింది నిజమే కదా? వెస్టర్న్ సిటీకి వెళ్లే దారిలో ఉన్న మన హీరోలకు అదొక సంతోషకరమైన పాత స్నేహితుల కలయికగా మారింది. ఎంతైనా మన హీరోల్లో కొంతమంది తమ వ్యక్తిగత వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉన్నారు. హే, అసలు మీ ఇద్దరికి ఏమైంది చెప్పండి. మేము కొంచెం ఎక్కువ తినేసాం అంతే. కానీ అటువంటి సమయాల్లో వాళ్ళకేం కావాలో కూడా నాకు తెలుసు. నువ్వేం డాక్టర్వి కాదు కదా బ్రాక్. నర్స్ జాయ్ దగ్గరికి వెళ్తే మంచిదేమో అనిపిస్తుంది. ఇటువంటి చిన్న చిన్న విషయాల కోసం నేను ఎప్పుడు నర్స్ జాయ్ విలువైన సమయాన్ని వృధా చేయను. సరేలే, నాకెందుకు. ఇక నుంచి మన పోటీదారుడి ప్రయాణం ఎటువైపు ఉంటుందో చెప్పండి మిస్టర్ కంటెస్టా. ఇంతవరకు నేను గమనించి తెలుసుకున్న విషయం ఏమిటంటే కెనీ చాలా గొప్ప పోటీదారులా కనిపిస్తున్నారు. కెన్నీ ఎలాగైనా గెలుస్తాడని నాకు తెలుసు. అయినా నువ్వేం కంగారు పడుకు, నువ్వు కూడా గెలవగలవు. ముందుగా పరిస్థితులు అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వెళ్ళు. నీ మంచి సలహాకి చాలా థ్యాంక్స్. దీని తర్వాత మన ప్రసారాలు ఏ దిగులు లేని సొలేసియన్ టౌన్ నుంచి ప్రసారం కాబోతున్నాయి. కాబట్టి మా మీ క్యాలెండర్లలో ఈ సొలేసియన్ టౌన్ ని గుర్తుపెట్టుకోండి. అక్కడ మీకు ఎంతో ప్రోత్సాహకరమైన పోటీలు ప్రదర్శించబడతాయని మాటిస్తున్నాం. సొలేసియన్ టౌన్. ఇక్కడ నుంచి రోడ్ మార్గాన వెళ్తే వెల్స్టోన్ సిటీని చేరుకుంటాం. అయితే ఇంకేం, ఎందుకంటే నా తర్వాత జిమ్ బ్యాటిల్ సరిగ్గా వెయిల్స్టోన్ సిటీలోనే జరగబోతోంది. చాలా సంతోషం, కానీ దయచేసి అంతకంటే ముందు సొలేసియన్ టౌన్ కి వెళ్దాం. హే, అలా ఎలా వెళ్లకుండా ఉంటాం? ఆ పోటీ జరుగుతోందే నీకోసం కదా డాన్. భలే భలే, అయితే మనమంతా అక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుదాం రండి. అందులో నువ్వు కూడా పాల్గొనొచ్చు కదా జోయి. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఆడి తీరాలి. ముఖ్యంగా కొత్త కాంబినేషన్ చేయటం చాలా బాగుంటుంది. సరే, పోనీ నువ్వు రేపు నాతో కలిసి సాధన చేస్తావా? నాకు నీ పోకీమాన్లను చూడాలని ఆశగా ఉంది. ఓ తప్పకుండా. సరే, ఇది పూర్తయింది. బయటికి రా బ్యూజల్. స్పాట్ లైట్. ఇది నీ ప్రారంభ పోటీ కాబట్టి గొప్పగా ఉండేలా చేసుకోవాలి, గుర్తుపెట్టుకో. అంతా పాత రోజుల్లాగే జరుగుతుంది కదా డాన్. ముందు నువ్వు, తర్వాత నేను నా జిమ్ బ్యాటిల్ కదా. అలాగే మన ఇద్దరం గెలవబోతున్నాం. హే, నేను కొంతసేపు సాధన కూడా చేస్తాను. ఏ పామ్ చిప్చార్, ముందుగా మీరిద్దరు రండి. చిమ్చార్, ఇంతకు ముందు నేను ఇక్కడ ఎప్పుడు చూడలేదే. బ్రాక్, మేం చేసే ప్రతి మూవ్ నువ్వు జాగ్రత్తగా గమనించు. మేమింకా ఏమేం మెరుగుపరుచుకోవాలో మాకు చెప్పు. ఆ పని చాలా సంతోషంగా చేస్తాను. అయితే బ్యూజల్, ఇప్పుడు వాటర్ గన్ తో మొదలు పెట్టు. త్వరగా గ్లామియో, ఐరన్ టైల్ ని యూస్ చేయి. సరే, అయితే మీ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారా? తల పైకెత్తు. ఐ పామ్.
ఏపామ్ ని డాన్ చేయిస్తున్న సాధన బాగా ఆకర్షించినట్టుంది. అది నిజమే, కానీ మేమిక్కడ జిమ్ బ్యాటిల్ కోసం సాధన చేస్తున్నాం కదా. ఒక్క నిమిషం బ్యూజల్, నీ వాటర్ గన్ గ్లామ్యూకి గొప్పగా అనిపించడం నిజమే, కానీ నీ ప్రదర్శన కనిపించలేదు. నేను చెప్పినట్టు నువ్వు చేయి. నువ్వు నీ ప్రయోగం చేసే ముందు నీ శరీరం అంతా ఇలా వెనక్కి ఉంచు. అప్పుడే నీ పూర్తి శక్తి బయటపడుతుంది. సరిగ్గా అంతే, అలాగే చెయ్యి. హే ఏపామ్, ఇప్పుడు ఫోకస్ పంచేయ్. చిమ్చార్, దాన్ని చురుగ్గా తప్పించుకో. హే, ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు. నిజంగానే ఏపామ్ చిమ్చార్లు ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు. అలాగే బాగా చెయ్యి బ్యూజల్. బ్యూజల్, నువ్వు ఇప్పుడు అటువైపు ఏం చూస్తున్నావు? ఆక్వాజెట్ వాడు. వావ్, ఆ నీళ్ళు ఎలా కదులుతున్నాయో చూడు. మేము విపరీతంగా సాధన చేస్తామని చెప్పాం కదా. ముందు వాళ్ళని గిరగిర తిరిగి నీళ్లతో ఆశ్చర్యపోయేలా చేసి ఆ తర్వాత పవర్ మూవ్ చేస్తాం. షాడో క్లాక్ గ్లామ్యూ. అదిగో వస్తోంది, జాగ్రత్త. బాగా చేసావు గ్లామ్యూ. సారీ, అది అలా కూడా చేయకూడదు. నీళ్లతో నీ ప్రదర్శన బాగానే ఉంది, కానీ సరిగ్గా అది కలిసే సమయంలో నువ్వు నీ శరీరాన్ని ఇటువైపుకి తిప్పుంటే చాలా బాగుండేది. నువ్వు ఆ విధంగా చేయాల్సింది. నువ్వు గ్లామ్యూ ఎలా కదిలిందో చూసావు కదా. ఒక పోటీలో నీ పైన దాడి జరిగేటప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నావంటే గొప్పగా కనబడుతుంది. చిమ్చార్, ఇప్పుడు ఫ్లేమ్ వేల్. ఏపామ్, నువ్వు ఇప్పుడు స్విఫ్ట్ వాడు. చిమ్చార్, బిగ్ జంప్. బ్యూజల్, ఇటు చూడు. బీజల్ కి వాళ్ళ మీద ఎక్కువ ఆసక్తి ఉన్నట్టు కనపడుతుంది. వాళ్ళ శక్తి, వేగం రెండు బాగున్నాయి. అలాగే చిమ్చార్ తప్పించుకునే పని ఇంకా బాగా చేస్తోంది. అవును, నిజమే. బహుశా ఏపామ్ ఒక మంచి ఉదాహరణగా నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఏపామ్, నిజానికి ఈ మూవ్ ఒక పోటీ అపీల్ రౌండ్ లో చేసేదిలా కనబడుతోంది. ఎంతైనా అది చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది. అది నిజమే. మేము ఇక్కడ సాధన చేస్తుంటే ఏపామ్ నన్ను పిప్లప్లనే గమనిస్తూ ఉంటుంది. హే, నాకు ఇప్పుడు అర్థమైంది. అదేదైనా సరే, మీరందరూ ఒక టీమ్ గా సాధన చేస్తారు కదా. సరిగ్గా చెప్పారు. ఒకరినొకరు బాగా అభివృద్ధి చేసుకుంటాం. అవును, నిజమే. దానికి నువ్వేమంటావు ఏపామ్? సరే బ్యూజల్, నువ్వు నీ మూవ్స్ ని మరింత ఆశ్చర్యకరంగా కనబడేలా ప్రదర్శించాలి. ఇదే నీ మొదటి ప్రయత్నం, మర్చిపోకు. సరే ఏపామ్, మళ్ళీ ప్రారంభిద్దాంరా. హే, మీ ఇద్దరు ఒక నిమిషం ఆగండి, మాట్లాడాలి. జూబీ లైఫ్ పోటీలో నేను మీతో ఏమన్నానో గుర్తుందా? ఏపామ్ డాన్ దగ్గర పెరగటం ఎలా ఉంటుందని. నాకు బాగానే గుర్తుంది. నాకు కూడా బాగా గుర్తుంది. మీరందరూ సాధన చేస్తుంటే చూసినప్పుడు నా ఆలోచన కరెక్ట్ అనిపించింది. ఏపామ్ పర్ఫార్మెన్స్ అంటే ఇష్టపడుతుందని అర్థమైంది. అదే సమయంలో బీజల్ని పోటీలో పాల్గొనమని బలవంత పెట్టినట్టు అనిపించింది. అలా అనిపించిందా? కాబట్టి మీ ఇద్దరు మీ పోకీమాన్లని మార్చుకుంటే బాగుంటుంది. వీటిని మార్చుకోవాలా? నిజానికి నాకు ఇలాంటి ఆలోచన రాకపోవడం కూడా విచిత్రంగానే ఉంది. ఆ దద్దమ్మలకి విచిత్రమైన ఆలోచనలు వస్తున్నట్టున్నాయి. ఒక్కసారి ఆ బ్యూజల్ని ఆ కుర్రాడితో కలిసి పనిచేస్తున్నట్టుగా ఊహించుకో. వాళ్ళ గెలుపుకి తిరిగే ఉంటుంది. అలాగే నేను అయిపోం ఒక వైపు ఉంటే ఏ పోటీలో అయినా మేము సులభంగా గెలవగలమని తెలుసుగా. అదేమో గాని నాకు మాత్రం వాళ్ళ గెలుపు గురించి కంగారుగా ఉంది. హే, గట్టిగా అరవకు. ఆ దద్దమ్మల పోకిమోన్లని మార్చుకుని గెలిచేస్తుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. వెంటనే టీమ్ రాకెట్ రంగంలోకి దిగి పోకిమోన్లని స్వాధీనం చేసుకోవాలి. ఏపామ్ ఇంకా బ్యూజల్నా? ఎయిపామ్ ని నేను తీసేసుకుంటాను. ఆ తర్వాత బ్యూజల్ ని జేమ్స్ కిచ్చేస్తాను. దాంతో క్యాట్నే కోసం దిగులుగా ఉన్న మన జేమ్స్ శాశ్వతంగా కోలుకుంటాడు. నీ తెలివి నాకు నచ్చింది. నేను అంతటితో ఆగేది లేదు. మన టీం ని చాలా గొప్పగా అభివృద్ధి చేసి బోల్డ్ ఇంత డబ్బు సంపాదిస్తాను. మీరు మీ పోకీబాల్స్ అక్కడున్న ట్రేలో పెట్టండి. అలాగే. ఇక అంతే, చాలు. దాన్నే పోకీమాన్ ట్రేడ్ మిషన్ అంటారు.
ఇప్పుడు మధ్యలో ఉన్న ఆ పిడిని లాగండి. హే అది నేను చేస్తాను, నీకేం పర్లేదుగా. ఏం పర్లేదు. మీరు అనుకున్న పని పూర్తయిపోయింది. ఇక మీ ఇద్దరు పోకీమాలని జాగ్రత్తగా చూసుకుంటామని మాటివ్వండి. మాటిస్తున్నాం. హే మంచి ఇచ్చినందుకు థ్యాంక్స్. అలాగే పోనీటైల్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సరే, మళ్ళీ కలుద్దాం. మీరు కూడా ఇలా మార్చుకోవడానికే ఇక్కడికొచ్చారా? సరే, ఈ మిషన్ పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మీ మనసులో ఉన్న బాధేమిటో నాకు అర్థమైంది. మీరు మీ పోకీమాన్లను ఎంతో కష్టపడి పెంచుంటారు. అలాగే వాటి తాలూకు తీయని అనుభవాలు కూడా ఎన్నో ఉండుంటాయి. అవన్నీ ఒక్క క్షణంలో వదులుకోవడం చాలా కష్టం. ఏ పామ్ కి పోకీమాన్ పోటీలంటే చాలా ఇష్టమని నాకు తెలుసు, కానీ అదే ఏ పామ్ కి యాష్ అంటే కూడా ఇష్టం. అలాగే డాన్ బీజల్ కి శిక్షణ ఇవ్వడం కూడా నేను మర్చిపోలేను. నిజంగా ఒక ట్రైనర్ తన పోకీమాన్కున్న పూర్తి సమర్థతను వినియోగించుకోగలిగేలా దాని చేత సాధన చేయించాలి. ట్రైనర్కు తగ్గట్టు పోకీమాన్లు సర్దుకుపోవడమే కాదు, అప్పుడప్పుడు వారి పోకీమాన్లకు తగ్గట్టు ట్రైనర్లు కూడా ప్రవర్తిస్తూ ఉండాలి. ఓ, నేనెప్పుడూ అన్ని రకాలుగా ఆలోచించలేదు. హే, నాకు గొప్ప ఆలోచన వచ్చింది, చెప్పనా? అదేంటో త్వరగా చెప్పు. అదేంటంటే నేను బీజల్ కలిసి బ్రాక్తో యుద్ధం చేస్తాం. ఇక నువ్వు ఎయిపామ్తో కలిసి జోయితో యుద్ధం చేయి, సరేనా? అంటే మీలో ఒకరికొకరితో మంచి అవగాహన ఉందని అంటున్నావు, అంతే కదా? సరిగ్గా చెప్పావు బ్రాక్. మరి దానికి నువ్వేమంటావు డాన్? తప్పకుండా చేద్దాం. నువ్వేమంటావు జోయి? సరే అంటాను. గ్లామియో, త్వరగా బయటికి రా. వెళ్ళు, చూడు ఊడు. ఆ చిన్న పిల్లలంతా ఎందుకలా గొడవ పడుతున్నారు? ఇక్కడ మీ పరిస్థితి ఏమీ బాగాలేదని నాకు అర్థమైంది. మీరెవరో కాస్త చెప్తారా? మీరు ముందుగా మా పోకీమాన్ ఆపర్ సర్వీస్ ని ఉపయోగించుకోవాలి. మేం ప్రజల పోకీమాన్లతో పాటు మీ పోకీమాన్లు కూడా పెంచగలం. పోకెమాన్ పెయిడ్ సర్వీసా? అసలు ఆ పేరు ఎక్కడ విన్నట్టుగా లేదే. అదే ఇప్పుడు విన్నారు కదా. ఇంకా వివరాలు కూడా తెలుసుకోండి. ఎవరికైనా తమ పోకీమాన్స్ మరింత అందంగా, మరింత శక్తివంతంగా మారాలని ఆశగా ఉంటే మీ ఆశని మేము నెరవేరుస్తాం. ఈ రెండింటిని ఒక చోట చేర్చి అవి అంతకు ముందు ఇప్పుడు లేనంత గొప్పగా వాటిని తయారు చేస్తాం. జెస్సీ, మియాత్, మీరిద్దరు అక్కడ ఏం చేస్తున్నారు? హే, మీరు టీమ్ రాకెట్ కదా? నీ నెత్తి మీద ఉన్నది నేను బాగా కొరికినట్టుంది. అందుకే నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకున్నట్టున్నావు. ఎందుకంటే నిన్నింతవరకు మేము ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అసలు మీ ఇద్దరికి ఏమైంది? నేను లేకుండా ఎలా ఈ పని మీకు చేయాలనిపించింది? కార్నివై నిన్ను బాగా కొరికినట్టుంది. అసలు ఈ నాటకం అంతా నీ కోసమే చేస్తున్నావని అర్థం కాలేదా? నువ్వు చాలా దిగులుగా ఉన్నావని మాకు అర్థమైంది. నువ్వు ఆ దిగులు మర్చిపోవడం కోసం కొత్త పోకీమాన్ ఏర్పాటు చేయాలనుకున్నావు. కొత్త పోకీమానా? ఇదంతా నా కోసం చేశారా? ఖచ్చితంగా నీ కోసమే. నీ కళ్ళల్లో ఎప్పట్లా ఆ సంతోషం, మెరుపు చూడాలని అనుకున్నావు. ఎంతో ఉత్సాహంగా ఉండే మన గుంపు మనకు మళ్ళీ కావాలి. నిజంగానా? నేను కూడా మీ ఇద్దరిని బాగా మిస్ అయ్యాను. మేమెంత బలహీనమైన ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాన్ని కూడా నేను వృధాగా పోనివ్వను. దాడి చేయి కార్నివాయ్. డస్టాక్స్ అండ్ సర్వైవర్, మీరు రండి. డస్టాక్ సైబీమ్ వాడు, త్వరగా వెళ్ళు. కార్నివాయ్ వెంటనే బుల్లెట్స్ ని ఉపయోగించు. సర్వైవర్ హేస్ ఉపయోగించు. అందరూ జాగ్రత్త, వాళ్ళు ఈ హేజ్ వాడి మన పోకీమాన్లన్నింటినీ దొంగిలిస్తారు. స్టరేవియా, వెంటనే గస్ట్ వాడు. ఇప్పుడు అదంతా శుభ్రం చేశారంటే. అలాగే మీ బుర్రని కూడా చేసుకోండి, మాకు అభ్యంతరమే లేదు. గాలిలో నక్షత్రాల పక్కన ఉండేది మేమే. క్షణాల్లో ఉన్న చోట ఇబ్బందుల్ని సృష్టించగలం. ధైర్యం ఉన్న చోట భయాన్ని నింపేస్తాం. రోజా పువ్వు కంటే సున్నితమైన పేరు గల దాన్ని. అంత విధ్వంసమయ్యాకే మా పని పూర్తవుతుంది. నేనే జెస్సీ. నేను జేమ్స్. ఇకపోతే నేనే మియాత్. ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చేస్తాం. మేమే టీమ్ రాకెట్. మేమే శత్రువులం. అరే, ఇవి ఏ పాము ఇంకా బీజల్లా లేవు. అవును, దద్దముల్లారా మళ్ళీ పొరపాటు చేశారు. మరే పర్వాలేదు, నేను రెండింటిని తీసుకుంటాను. వావ్, సర్వైవర్ ఇంకా కార్నివైన్లు నా కోసమే వాటిని పట్టుకున్నానే అనుకుంటాను.
ఎంతో దిగాలుగా ఉన్న నా మనసుని అవి హాయిగా మార్చేశాయి. మనం కలిసి ఎన్నో గొప్ప విజయాలు సాధించాలి. ముఖ్యంగా మా గుంపులో ఎవరు విచారంగా ఉండక్కర్లేదు. ఇక ఆపండి. మీ స్నేహం చూస్తే చాలా ముచ్చటిగా ఉంది, కానీ మీ అందరూ ఒక దొంగలు ముఠా కదా. సూడోవూడో, నేను నిన్ను ఎలాగైనా కాపాడుతాను. మీరేం కంగారు పడకండి. వాటి సంగతి నాకు వీజిల్ కి వదిలేయండి. అలాగే నాకు ఏపామ్ కి కూడా. ఒక రకంగా మీ సరికొత్త కలయికను పరీక్షించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనుకోండి. సరే, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అరే వాళ్ళకి మన పోకెమాన్లు ఎంత శక్తివంతంగా తయారయ్యే తెలిసినట్టు లేదు. కార్నివాల్, బుల్లెట్ సీడ్. డస్టాక్స్, నువ్వు సై బీమ్ వాడు. ఇదేమంత పెద్ద కష్టం కాదు. ఏపామ్, నువ్వు త్వరగా స్విఫ్ట్ తో ఎదురుదాడి చెయ్యి. వావ్, ఇలా ఒక పోటీలో చేయాలి. హే, మీ ఇద్దరు చాలా గొప్పగా చేస్తున్నారు. నువ్వు ఏపామ్ తో స్విఫ్ట్ సాధన చేయడం చూసినప్పుడు నేను ఇలా కూడా చేయొచ్చని నాకు ఆలోచన వచ్చింది. నువ్వు డస్టాక్స్ ఇప్పుడు వాల్వింగ్ వాడు. వీజిల్ చురుగ్గా సానిక్ బూమ్ వాడు. వావ్, భలే! దాన్ని చూస్తుంటే దాని శక్తి ఏంటో నాకు అర్థమైపోతుంది. ఆక్వా జెట్ వాడు. ఇలా జరిగిందేంటి? తిరిగొచ్చేయ్. సరే వైపర్, వాళ్ళ మీద హేస్ ప్రయోగించు. వీజిల్, ఏపామ్ వ్యూసల్ కి సహాయం చేయి. డబుల్ టీమ్. అన్ని కలిసి ఫోకస్ పంచ్. వీజిల్ ఇప్పుడు వాటర్ గన్ వాడు. నాకిప్పుడు ముందు కంటే చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ హాయిగా మనకు నచ్చిన పని చేసుకుంటున్నాం. స్నేహ సంతోషాలను సమానంగా పంచుకుంటున్నాం. మరి అంత ఆనందంగా కాకపోయినా మళ్ళీ మనం బ్లాస్ట్ అయిపోతున్నాం. గ్లామియో, సూడోవూడో, వీజిల్, నీకు అసలేం కాలేదు కదా గ్లామియో. నువ్వెలా ఉన్నావు సూడోవూడో? వావ్, నువ్వు చాలా గొప్పగా యుద్ధం చేయగలవు వీజిల్. ఏపామ్, నిజంగా నీ స్టైల్ ప్రత్యేకమైనది తెలుసా? ఇదంతా చూస్తుంటే మీ నలుగురు కొత్త రకమైన శక్తులను కనిపెట్టినట్టుగా అనిపిస్తోంది. ఏమంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు ట్రైనర్స్ కి పోకీమాన్స్ కి సరైన అవగాహన ఉంది. అలాగే గ్లామియోని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. అలాగే సూడోవూడోని కూడా. హే, అది మా బాధ్యత. అంతా జోయి చెప్పినట్టే జరిగింది కదా ఐపామ్. ఏమంటావ్? నువ్వు డాన్ గ్రాండ్ ఫెస్టివల్లో అద్భుతాలు చేయాలి. అంటే దానికి అర్థం తర్వాతి జిమ్ పోటీలో యాష్ బ్యూజల్ తో బ్యాటిల్ చేయాలి. ఇప్పుడు ఒక మంచి అవగాహన కుదిరింది కదూ. అవును. ఇక మార్చేద్దాం ఐపామ్. ఆ సమయం వచ్చింది బ్యూజల్. మనం సరైన పని చేసాం. సరిగ్గా చెప్పావు యాష్, థ్యాంక్స్. ఇది ఎలా జరిగిందో చూద్దామా? మీరు బయటికి రండి. వీజిల్, నీతో వీలైనంత త్వరగా జిమ్ బ్యాటిల్ చేయాలనుంది. అలాగే నాకు నా తర్వాతి పోటీలో ఏపామ్ ని వాడాలనుంది. నాకు కూడా వీలైనంత త్వరగా వాటి గొప్ప భవిష్యత్తు చూడాలనుంది. నాకు కూడా వాడి గెలుపు ఖచ్చితంగా చూడాలనుంది. ఒక్కోసారి కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి చాలా కష్టంగానే అనిపించొచ్చు, కానీ వాటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇక డాన్ తన సోలాసియన్ పోటీకి, యాష్ తన వెస్టోన్ జిమ్ బ్యాటిల్ కి సిద్ధం అవుతుండగా మన హీరోలతో పాటు అవి చూడడానికి మనం సిద్ధంగా ఉండాలి.